అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు. ఏమంటే అంటే మీ ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అబద్ధం ఆడకూడదా? అసలు జీవితంలో నోటి వెంట అబద్ధం అన్నది రాకూడదా అంటే మీరు ఒకటి బాగా పట్టుకోవాలి. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. ధర్మం తేలికగా ప్రతిపాదించడానికి వీలుగా ఉంటుంది, ఇటువంటి విషయాలను ఆధారం చేసుకుని ప్రతిపాదించవచ్చు. కానీ ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవడానికి కొంత పరిణతి అవసరం అవుతుంది. మీకు నేను ఒక విషయం చెప్తాను, మీరు దాన్ని పరిశీలించండి. ఒకప్పుడు రామాయణంలో ఏమైందంటే సీతమ్మ దగ్గరికి స్వామి హనుమ బయలుదేరి వచ్చారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చిన ఒకే ఒక వానర వీరుడు వచ్చి ఎంతో కష్టపడి రాత్రంతా అన్వేషణం చేసి తెల్లవారుజామున సీతామాత దర్శనం చేసి రావణుడు మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత తల్లి దగ్గరికి వచ్చి వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మా నీ దుఃఖం పోయిందమ్మా ఇవాళతో, ఇదిగో నేను రామచంద్రమూర్తి యొక్క అంగుళీయకాన్ని నీకు ఇస్తున్నాను అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏదో మాట్లాడుతుండగా ఈ రాక్షస స్త్రీలందరూ లేచారు. ఆయనేమో అశోకవన భంజనం చేశారు. వెళ్ళి రావణాసురుడితో చెప్పాలి, ఎవరో వానరుడు ఆ అశోకవనాన్ని భంజించాడని. వాళ్ళు వెళ్లే ముందు సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మ నీతో ఓ కోతి పిల్ల, ఎందుకని పెద్ద కోతిగా లేరాయన. సూర్యే చాస్తంగతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అని వాల్మీకి మహర్షి రామాయణంలో. కేవలము అంగుష్ట మాత్రంగా బొటన వేలంత పిల్లలా ఉంది కోతి పిల్ల రూపం, అలా ఉన్నారు. ఆ కోతి పిల్ల నీతో కిచకిచలాడింది కదా, ఆ కోతి పిల్లే తర్వాత పెద్ద రూపాన్ని ధరించి అశోకవనాన్ని భంజించింది. ఆ కోతి ఎవరు అని అడిగారు. ఆవిడంది యూయమేనాభిజానాతి యూయం యద్వా కరిష్యతి అహిరేవహ్యహే పాదాన్ విజానాతి సంశయ అంది. ఏమో వచ్చినవాడెవరు? పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీ రాజ్యంలో వచ్చినవాడెవరో మీకు తెలియాలి అంతే. పాము పాకుతోంది అనుకోండి, పాము అలా పాకుతోంది కదా, శరీరం అంతా కదులుతోంది కదా, లాగదు కదా, ముందు నుంచి వెనక్కి లాకుతూ వెళ్ళదు కదా శరీరాన్ని, ఏదో రైలు బండిలాగా. పావుకు కాళ్ళున్నాయా అని అడిగారు అనుకోండి. పాకుతుండగా నేను వెళ్ళి తిరగేసి చూడనా, పావుకి కాళ్ళు ఉన్నాయో లేవో. ఎందుకంటే కొన్ని కాళ్ళు విచిత్రంగా ఏమిటంటే ఒకప్పుడు కనపడతాయో ఒకప్పుడు కనపడవు. అలా కూడా ఉంటాయా అంటారేమో. విమానం చక్రాలు దిగినప్పుడు కనపడతాయి, పైకి వెళ్ళినప్పుడు లోపలికి పోతాయి. పైకి వెళ్తున్నప్పుడు విమానానికి చక్రాలు ఉన్నాయంటే లేవు, కిందకు వచ్చినప్పుడు చక్రాలు లేకపోతే ఎలా దిగింది? కనపడతాయి చక్రాలు. అప్పుడు ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా చెప్పాలి, సత్యంగా చెప్పాలంటే పైకి వెళ్ళిన తర్వాత దాంట్లోకే లాగేస్తామండి, దింపేటప్పుడు మాత్రం చక్రాలు బయటికి తీస్తాం అని విమానం నడిపే ఆయనే చెప్పాలంతే. అలా పాము కాళ్ళున్నాయా లేవా అంటే పాముకే తెలియాలి, మీ ఊళ్ళోకి వచ్చిన వాడెవరో మీకే తెలియాలని. అబద్ధమా కదా? ఆవిడికి తెలియదు హనుమ ఎవరో, ఎందుకు వచ్చారో తెలియదు, ఉంగరం ఇచ్చారని తెలియదు, మీకే తెలియాలి నాకేం తెలుసంటే చెప్పకపోవడం అబద్ధమే కదా. మరి సీతమ్మ అబద్ధం ఆడిందా లేదా రామాయణంలో అంటే మీకు మొహమాటం చెప్పడానికి. ఏమంటాడో రామాయణం కదా, సీతమ్మ అబద్ధం ఆడిందంటే మళ్ళీ లేనిపోను గొడవ, ఏమంటాడో నించోపెట్టి ఇప్పుడు పెద్ద చర్చ మొదలెడతాడో ఏమిటో మీకు అనుమానం. మీకు ఎవరికి అనుమానం అక్కర్లా, నేనే చెప్తున్నా ఆవిడ అబద్ధం ఆడింది. ఎందుకంటే అందులో పెద్ద అనుమానం ఏముందండి? అనుమానం ఉందా? ఆడిందా? అబద్ధమేనా? ఖాయమా? అబద్ధమేట. మరి సీతమ్మ అబద్ధం ఆడచ్చా? మరి సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితం వ్రత అని రామాయణానికి పేరు పెట్టారు వాల్మీకి మహర్షి. మరి సీతమ్మ అబద్ధం ఆడితే ఎలా చెల్లుతుంది? అంతటి మహాపతివ్రత. అది ధర్మ సూక్ష్మము అంటారు. ధర్మమర్థమైనంత తేలికగా ధర్మ సూక్ష్మం అర్థం కాదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్కసారి చిన్న ధర్మాన్ని తప్పుతారు. అప్పుడు అది పెద్ద ధర్మాన్ని నిలబెట్టడమే అవుతుంది తప్ప ధర్మాన్ని తప్పడం అవదు. ఇప్పుడు ఆవిడ నిజం చెప్పేసింది అనుకోండి, అవునండి ఆయన పేరు హనుమండి, ఆయన వానరుడండి, ఆయన సుగ్రీవుని యొక్క సచివుడండి, మా ఆయన పొరపున వచ్చాడండి, ఇదిగో చూశారా నాకు ఉంగరం తెచ్చాడండి, నేను అబద్ధం ఆడకూడదండి నిజం చెప్పేశానండి, ఆయన్ని పట్టుకుంటారు. పట్టుకుని ఆయన కంఠం కోసేశారనుకోండి, అది సాధ్యం కాని విషయం. అసలు చెప్తున్నా,
ఇప్పుడు తనని ఆశ్రయించి తన కొరకు తన రక్షణ కొరకు బయలుదేరి వచ్చిన ఏకైక వీరుడు ఆ రాజ్యం మొత్తం మీద. తన కోసమని అంత కష్టపడి తన భర్త పనుపున వచ్చినటువంటి వీరుడు యొక్క గుట్టుమట్లు చెప్పి ఆయనకి ప్రాణహాని కల్పించడం కన్నా ఒక అబద్ధం చెప్పి ఆయన ప్రాణములను కాపాడడం, ఒక వ్యక్తి ప్రాణములను కాపాడడం పెద్ద ధర్మం. అందుకే ప్రాణములను నిలబెట్టడం అనే పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి అబద్ధం ఓ చిన్న అధర్మాన్ని చేసినా అది అధర్మం కిందకి రాదు, అసత్యం కిందకి రాదు, సత్యం కిందకి వెళ్ళిపోతుంది. అది ధర్మ సూక్ష్మం. పోని ఇక్కడంటే హనుమానుడికి ఉపకారం చేశారు. ఆవిడికి ఉపకారం చేశారు కాబట్టి ఆవిడ చెప్పారేమోనండి అంటారేమో. దేవీ భాగవతంలో ఇంకో విశేషం ఉంది. నేను ఇప్పుడు మొత్తం ఉపాఖ్యానం చెప్పడం కుదరదు, కానీ సత్యతపసుడు అని పిలిచేవారు ఒక ఆయన్ని. ఆయనకి ఏమీ రాదు నిజానికి. ఆయన ఓ రోజున చిన్న పాకలో కూర్చున్నాడు. కూర్చుని ఉండగా ఒక వేటగాడు ఒక అడవి పందిని తరుగుతూ బాణం వేశాడు. అది దాని యొక్క ప్రాణస్థానమునందు గుచ్చుకుంది. పెద్ద అరుపు అరుస్తూ నెత్తురోడిపోతూ ఆయన నిశ్శబ్దంగా అలా కూర్చుని ఉన్నాడు, ఏదో ఆలోచిస్తూ. ఆ పంది లోపలికి వచ్చింది. ఒక్కసారంత పంది బాణం నిత్తురు నోరు తెరిచి దాని అరుపు చూశాడు. లేచి నిలబడి అనుకోకుండా ఆయన నోటి వెంట సారస్వత బీజం వచ్చింది, సరస్వతీ కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆ పంది పక్కనున్న పొదలోకి వెళ్ళి దాక్కుంది. వెనకాతలే వేటగాడు వచ్చాడు. వచ్చి ఏమండే ఇక్కడ పంది ఒకటి పరిగెత్తుకొచ్చింది, అది ఎక్కడుంది అని అడిగాడు. నిత్తురు కనబడుతోందిగా, అది ఎక్కడ దాక్కుంది అని అడిగాడు. అది ఎక్కువ దూరం పరిగెత్తలేదు, ఇంకా చంపేద్దామని. ఈయన అన్నాడు, యాపశ్యతి నసాబ్రూతే ఆబ్రూతే సనపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్యతి పునః అన్నాడు. ఒరే నాయన, చూసినవి చెప్పవు, చెప్పినవి చూడలేదు, ఎందుకు అన్ని మాటలు అడుగుతావు? ఆ పందే దొరికిందా, ఇంకోటి వెతుక్కో. ఈ పిచ్చాయని చెప్పింది ఏమిటో అర్థం కావట్లేదు, పందిటి రాలేదేమో అని ఆయన వెళ్ళిపోయాడు. పంది రక్షింపబడింది. పంది సుందరకాండలో సీతమ్మకి హనుమ ఉపకారం చేసినట్టు చేసిందేం కాదుగా. కానీ ఆయన యాపశ్యతి నసాబ్రూతే, చూసిందేది కన్ను చూసింది, పంది ఇలా వెళ్ళిందని. ఇలా వెళ్ళింది అని చూసినటువంటి పందిని చూసింది కన్ను. ఆ కన్ను చెప్తుందా? చెప్పలేదు. ఎవరు చెప్పాలి ఇలా వెళ్ళిందని? నోరు చెప్పాలి. నోరు చూసిందా? నోరు చూడలేదు. యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సనపశ్యతి, చూసింది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. కాబట్టి నన్ను ఎందుకు అడుగుతావు? కిం పృచ్యతి పునః, ఎందుకురా అన్ని మాటలు నన్ను అడుగుతావు? ఇంకో పందిని వెతుక్కో అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అసత్యం చెప్పాడా, సత్యం చెప్పాడా? అంటే పైకి సత్యమే చెప్పినా అసలు తెలిసినది మాత్రం చెప్పలేదంటే అసత్యం చెప్పాడు. మరి అసత్య దోషం రాలేదా సరస్వతీ కటాక్షం రాగానే? అంటే నిజమైన సరస్వతీ కటాక్షం ఏమిటంటే ప్రాణి రక్షణ చెయ్యడం. ఒక ప్రాణి యొక్క ప్రాణం పోకుండా కాపాడాలి. చెప్పేయడం తేలిక, చచ్చిపోయాక ప్రాణం పెట్టగలవా? అందుకే ఒక ప్రాణి రక్షణ కొరకు చెప్పిన అబద్ధం అసత్యం కాదు, సత్యమే అవుతుంది. అందుకే సత్యాన్ని పలుకు అనేటటువంటి మాటలో, సత్యమును అనుష్ఠించు అన్న మాటలో ధర్మ సూక్ష్మం ఎరిగి ప్రవర్తించాలి. అలాగని నేను ఏదో ఆ ఉపకారం కోసం అబద్ధాలు చెప్పానండి అని అదే పనిగా అబద్ధాలు చెప్పకూడదు. ధర్మము ధర్మ సూక్ష్మము గుర్తెరిగి సత్యమును ఆలంబనం చేసుకుని ప్రయాణించేవాడు ఎవరుంటాడో వాడు ధర్మభ్రష్టుడు కాకుండా సముద్ర తరణం చేసి ఇక పుట్టుక లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతాడు. కాబట్టి నడవడియను మున్నీటింగడవంబెట్టంగనో జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః సర్వకృత్వాత్మనే కరదలకరపృష్ఠాభ్యాం నమః అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః గర్భపూర్ణమాసాత్మనే శిరసే స్వాహా నిరోఢభజబంధాత్మనే కవచాయ హుం జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ భూషిటే సర్వకృత్వాత్మనే అస్త్రాయ పనే అస్తోకాప్లుతమేకమేజమనుషం రుద్రాణవాకాంజ